ఓకే, ఆలు సోయా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు సోయా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, జీడిపప్పు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన పచ్చి బఠానీలు కొద్దిగా, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఉజ్వల గారు మొదలు పెడదామా? స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం అండి. ఓకే, సో ఇంక ఇందులో మసాలా దినుసులు ఏం లేవా మనకి? ఏం లేదండి, అంటే మసాలా పౌడర్ వేస్తున్నాను, సో అందుకని మసాలా దినుసులు ఏమి వేయట్లేదు, ఓన్లీ జీరా అంతే. ఓకే ఓకే. ఇది కొంచెం స్ప్లటర్ అయ్యాక ఆనియన్స్ వేసేద్దాం. సో నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. అది పసుపు. సారీ, పసుపు. సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా కుక్ అయిపోద్ది కదా. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ గుర్తుంచుకోండి. సో మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 3 years గా ఫ్రెండ్స్ అండి. అంటే ఎలా ఒక దగ్గరే ఉంటారా లేకపోతే కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసారా? యాక్చువల్గా ఇక్కడ తెలుగు అసోసియేషన్లో ఇద్దరము ఆ సంవత్సరంలో కమిటీ మెంబర్స్గా ఉన్నాము. డెకరేషన్ కమిటీలో, కల్చరల్, అలా డిఫరెంట్ కమిటీ, వెబ్ కమిటీ, అలా చాలా కమిటీస్ ఉంటాయి. అందరం కలిసి టీం అనమాట. అలా మేమిద్దరం ఒక సంవత్సరంలో కలిసి చేసాము. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఓకే, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము. సో అంటే ఎలా ఆర్గనైజేషన్స్ అలా సపరేట్గా ఉంటాయా లేకపోతే మీ ఆర్గనైజేషన్ ఏంటి? గీత అని నేనే గ్రేటర్ ఇండియానాపోలిస్ తెలుగు అసోసియేషన్ అనమాట. గ్రేటర్ ఇండియానాపోలిస్ తెలుగు అసోసియేషన్. ఓకే ఓకే. సో అంటే ఏమేమి చేస్తూ ఉంటారు మీ అసోసియేషన్ ద్వారా? పండగలు అవి సెలబ్రేట్ చేసుకుంటాం, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి. చాలా సార్లు సోషల్ వర్క్ కూడా చేస్తూ ఉంటాము. ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. కొంచెం చిల్లీస్ యాడ్ చేద్దామండి. ఓకే. సో అంటే ఎంతమంది ఉన్నారు అప్రాక్సిమేట్ గా అట్లా మెంబర్స్? కమిటీలో అయితే దాదాపుగా 20-30 మంది ఉంటారు. అంటే డిఫరెంట్ కమిటీస్ కలిసి. ఓకే ఓకే. యూత్ కమిటీలో పిల్లల్ని కూడా పెట్టి వాళ్ళని కూడా కల్చర్ కి దగ్గరగా అలాగా. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేద్దాము. ఓకే, ఆలు వేసారు. ఉడికించేసుకున్న బంగాళదుంప. సో మీరు ముందు నుంచి ఏం వర్కింగ్ కాదా అండి? నేను 2 years బ్యాక్ వరకు వర్క్ చేసేదాన్ని అండి. నేను సివిల్ ఇంజనీర్ని, స్ట్రక్చర్స్లో వర్క్ చేసేదాన్ని. పాప పుట్టాక పాప కోసం ఇంట్లో ఉంటున్నాను. సో ఇప్పుడు ఎంత మీ పాపకి? 1 year అండి. 1 year. పేరేంటి? ఉన్నతి. బాగుంది, ఉజ్వల ఉన్నతి. మీ వారి పేరేంటి? కిరణ్. సో ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు ఐటీలో వర్క్ చేస్తారండి. ఓకే ఓకే. ఇప్పుడు దీనిలో సోయా గ్రాన్యూల్స్ వేసుకున్నాను. ఓకే. ఇప్పుడు కొంచెం బఠానీ కూడా వేద్దాం. సో ఉడికించేసిన పచ్చి బఠానీ. నెక్స్ట్ సో గసగసాలు, జీడిపప్పు పేస్ట్ అండి, నానబెట్టేసి పేస్ట్ చేసి అంతే. ఓకే. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఇది ఒక్కసారి కలిసాక వాటర్. వాసన నూరుతుందా? ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుందాం అండి. అంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పడిందా? పడింది. మరి అందుకే గిన్నెలతో ఉంచకూడదు, స్పూన్లతో వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా. ఓకే. అండ్ మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి మిగతా సాల్ట్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం అండి. ఓకే. సో రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇదేదో ఇది చూస్తుంటే నాకు ఎందుకో మేతి చెమ్మని గుర్తొచ్చింది. ఇక్కడ పెట్టండి.
అయిపోయిందా? నాకు ఇవ్వాలా వద్దని ఆలోచిస్తున్నా. మీకు చాయిస్ లేదు ఇంకా. ఓకే, మరి ఆలు సోయా మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు సోయా మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సోయా, పచ్చి బఠానీలు వేసుకుని మరి కాసేపు కలుపుకోవాలి. ఇప్పుడు గసగసాలు, జీడిపప్పు పేస్ట్, కొంచెం నీళ్లు పోసుకుని కొంచెం దగ్గర పడేలా కలుపుకోవాలి. చివరిగా కారం, గరం మసాలా, కొత్తిమీర వేసుకుని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఆలు సోయా మసాలా రెడీ.